అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయేది గ్రామాల్లో ఉండే చెరువులు, నీటి కుంటల గురించి. ఇది ఒక చెరువు, పొలంలో ఉన్న చెరువు. ప్రాచీన కాలంలో రాజులు త్రవ్వించడం జరిగిందని పూర్వీకులు చెప్తూ ఉంటారు, ఇప్పుడున్న పెద్దలు గట్రా చెప్తూ ఉంటారు. ఈ చెరువులు దాని క్రింద ఉండే భూములను వర్షాభావ పరిస్థితుల్లో, అంటే వర్షం లేని టైంలో 1-2 తడులకు వ్యవసాయానికి ఉపయోగంగా ఉంటుంది. దాంతోపాటు ఇతరత్ర వ్యవసాయ పనులకు, అంటే చూడండి, ఈయన చేస్తున్నది జనపనార. మనం వేసుకునే బట్టలు, అదేవిధంగా రకరకాల గోని సంచులు ఈ జనపనారతో తయారవుతాయి. వీటిని విత్తనాల రూపంలో పొలంలో జల్లి, వాటిని గోగులు అని అంటారు పల్లెటూరులో, జనుములు అంటారు మరో విధంగా. అవి పెద్ద అయిన తర్వాత వాటిని తీసి చెరువులో తెప్పలుగా వేసి, చూడండి తెప్పలు వేశారు, తెప్పలుగా వేసి వాటిని కప్పడం జరిగింది. కప్పితే అవి ఒక వారం 10 రోజుల్లో ఊరిన తర్వాత ఒలుస్తారు. ఒలిసిన తర్వాత ఆ కర్రలు ఈ విధంగా ఉంటాయి, కట్టెలు అని అంటారు. వాటిని తీసిన తర్వాత ఒక వారం రోజులు దిమ్మలుగా చెరువులో ఉంచి, ఈ విధంగా వారం రోజులు చెరువులో దిమ్మలుగా ఉంచి, వారం తరువాత వాటిని ఉతకడం జరుగుతుంది. బట్టలు ఏ విధంగా అయితే మనం ఉతికిన తర్వాత నీట్గా వస్తుందో, అలాగే ఉతికిన తర్వాత ఈ విధంగా నీట్గా తయారవుతుంది. ఇలా ఒకరోజు ఉంచిన తర్వాత సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వీటిని ఎండలో ఆరపెట్టిన తర్వాత వీటిని కట్టలుగా కట్టి 240 కేజీలు, ఈ సంవత్సరం అయితే మంచి రేటు ఉందని రైతులు సంతోషిస్తున్నారు. 21,000, 240 కేజీలు 21,000గా ఈ సంవత్సరం పలికింది. వీటిని మనం ఉపయోగించే బట్టలు గోను సంచులుగా తయారవుతాయి. అయితే బట్టలు గోను సంచులే చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న కష్టం, రైతు యొక్క కష్టం మనం ఎప్పుడూ ఎరుగము. వాటిని విత్తనాలు చల్లిన తర్వాత, వాటిని తీసాక, వాటిని చెరువులో వేశాక, ఇలా రకరకాలుగా ప్రాసెస్ చేశాక, వాటిని ఈ విధంగా నార తీసాక చెరువులో వేసి దాన్ని ఎండబెట్టిన తర్వాత రకరకాల పరిశ్రమలు, జనపనార పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిన తర్వాత దాన్ని రకరకాలుగా శుద్ధి చేసి మనకు తయారైన బట్టలు వేసుకోవడానికి ఈ విధంగా ఉన్నాయి. రైతుకు వచ్చేది ఏమీ లేదు, తన కష్టమే మిగులుతుంది తప్ప. అలా అని రైతుకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఈ సంవత్సరం నష్టం వచ్చిందని బాధపడ్డు, తరువాత లాభం వచ్చిందని మరీ సంతోషపడ్డు. ఎప్పుడు ఎల్లవేళ ఒకేలా ఉంటాడు. తన శారీరక శ్రమ ఉపయోగించి పని చేస్తాడే తప్ప వేరే విధంగా ఆలోచించడు. దయచేసి ఇటువంటి వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మరీ ప్రార్థిస్తున్నాను.